ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సమ్మె విరమించిన అంగన్వాడీలు, అంగన్వాడీ సంఘాలతో భేటీ అయిన మంత్రుల బృందం. చర్చలు సఫలమవడంతో యథావిధిగా విధుల్లోకి అంగన్వాడీలు. 34వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ. అఖిలపక్ష పార్టీల నేతలతో సమావేశమైన సీఈఓ ముఖేష్ కుమార్. ఎన్నికలు జరిగేంత వరకు ఓటరు నమోదు, తొలగింపు కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని ప్రకటన. 55వ డివిజన్లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పోతిన మహేష్. ప్రజా సమస్యల పరిష్కారంలో పాలక పక్షం విఫలమయ్యిందని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వంతో చర్చలు సఫలమవ్వగా సమ్మెను అంగన్వాడీలు విరమించారు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మె విరమించారు. జీతం పెంపు డిమాండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, జులైలో నెరవేర్చుతామంటూ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి తగ్గారు. ఈ మేరకు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయినట్లు, సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలపర్సన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం ఈరోజు 3 సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు, అట్లానే ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి. సుహృద్రావ వాతావరణంలోనే చర్చలు జరిగినాయి. ఈ చర్చలను మేము అంగీకరిస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ప్రధానంగా మొదటిది వేతనాలు పెంపు విషయంలో దీర్ఘకాలికంగా మా సమ్మె కొనసాగింది. వేతనాలు ఫస్ట్ ప్రభుత్వం అసలు పెంచలేను అని చెప్పింది. తర్వాత వచ్చేసి మేము పెంచుతాము అని చెప్పేసి చెప్పారు, కానీ ఎప్పుడు పెంచుతారు, ఎంత పెంచుతారు అనేది నిర్దిష్టత లేని కారణంగా కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఈరోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము. ఆ పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు. అది యూనియన్లతోటి ప్రభుత్వంతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈరోజు నిర్దిష్టమైన కాపీ రాసిస్తామని చెప్పారు. దాంతో మేము సమ్మెని విరమించాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజన్ కేదారేశ్వరపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ గత 2 శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ ఘన విజయం సాధించిందన్నారు. ఈసారి కూడా పార్టీ విజయ డంకా మ్రోగించి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంటామని చెప్పారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పార్టీని గెలిపిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 34వ డివిజన్ పుణ్యశీల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అభిమానులు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే చైర్మన్లు అందరూ రావడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం నుంచి జెండా రెపరెపలాడిస్తాం. జగనన్నకి 20,000 పై మెజార్టీ చూపించి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాం గెలిపించి అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఏదైతే డివిజన్లో సమస్యలు ఉన్నాయో, మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఆసిఫ్ గారికి ఇన్ఛార్జిగా పశ్చిమ నియోజకవర్గం ఇవ్వటం జరిగింది. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 2వ విడత కార్యక్రమం 34వ డివిజన్ పుణ్యశీల గారి వార్డు నుంచి మొదలుపెట్టడం జరిగింది. పూర్తిగా ఈరోజు కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ క్యాడర్ మొత్తం రావటం జరిగింది. రాబోయే కాలంలో వైనాట్ 175 అనడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పశ్చిమ నియోజకవర్గానికి మరి శాసనసభ్యుడిగా
ఎన్నిక చేయమని చెప్పని మాకు అందరికీ అప్పగించినటువంటి బాధ్యత షేక్ ఆసిఫ్ అన్న. మరి ఇన్ఛార్జిగా మరి మొట్టమొదటిగా మరి 34వ డివిజన్ మా డివిజన్ నుంచి ప్రారంభించబోతున్నారు గడపడకి కార్యక్రమాన్ని. మరి ప్రజలందరి దీవెనలు, భగవంతుడి ఆశీస్సులు, అట్లాగే వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా తన వెంటే ఉండి తన విజయానికి కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా అన్నకి మీడియా ద్వారా నేను అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా హ్యాట్రిక్ అనేది వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం కైవసం చేసుకుంటుందని మరి నా యొక్క బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమా, ఆయన సతీమణి బోండా సుజాతలు స్వామివారి రథానికి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐనాక్స్ థియేటర్ వద్ద ప్రారంభమైన ఈ శోభాయాత్ర సత్యనారాయణపురం శివాజీ కేర్ సెంటర్ మీదుగా ముత్యాలంపాడులోని శ్రీ కోదండ రాముల వారి ఆలయం వద్ద ముగిసింది. దేశవ్యాప్తంగా అయోధ్య శ్రీరామచంద్ర ప్రభు వారి పట్టాభిషేకాన్ని కనుల విందుగా దేశం మొత్తం జరుపుకుంటా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అంతమంది ప్రజలు కూడా ఆ మహానుభావుడు దేవుడు శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకాన్ని ఆనందోత్సవాల మధ్య శోభాయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ శోభాయాత్రని మా సోదరుడు పేర్ల రవి, అలాగే విజయ్, ఇంకా మరి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 500 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి రోజు ఈరోజు. 500 సంవత్సరాల కిందటి నుంచి వేచి చూస్తున్న ఈరోజు మరి అందరం కూడా పెద్ద ఎత్తున మహిళలు, పెద్దలు అందరూ కూడా శ్రీరామ పట్టాభిషేకాన్ని కోసం అంకితం అయిపోయినటువంటి రోజు. టీవీలకు ముందు మరి అన్ని గుళ్ళలో కూడా పెద్ద ఎత్తున స్వామివారి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇది మా అదృష్టం, మనందరి అదృష్టం. ఈ తరం వారికి ఆ అదృష్టం దక్కింది. ఇవాళ అయోధ్యలో శ్రీరామచంద్రుని పట్టాభిషేకం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడి నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా అక్కడికి వెళ్ళటం, వారి సేవలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఆయన పాల్గొన్నారు. అందరం కూడా గర్వించదగినటువంటి ఈరోజు పండగ రోజుని మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీంట్లో ఈ శోభాయాత్రలో పాల్గొన్న మా సోదరీమణులు అలాగే మా సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. అఖిలపక్ష పార్టీల ప్రతినిధులతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సమావేశం నిర్వహించారు. ఓటర్ల తుది జాబితా నేడు ప్రకటించిన నేపథ్యంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికలు జరిగేంత వరకు ఓటర్ల నమోదు, తొలగింపు కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని, అయితే ఎన్నికల తేదీకి 10 రోజుల ముందుగా అందిన వివరాలు మాత్రమే పరిగణలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రతి వారం జిల్లా ఎన్నికల అధికారి మరియు ఈఆర్ఓల స్థాయిలో సమీక్షలు జరుగుతుంటాయని వెల్లడించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కృష్ణలంకలో భక్తవత్సల సేవా సమితి ఆధ్వర్యంలో 1,00,000 దీపార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కృష్ణలంక తిరుమలరావు వీధిలో భక్త వత్సల సేవా సమితి ఆధ్వర్యంలో 1,00,000 దీపార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించి శ్రీరాముణ్ణి స్మరిస్తూ భక్తి గీతాలను ఆలపించారు. శ్రీరామ నామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై శ్రీరామ్ అండి. భక్తవత్సల సేవా సమితి తరఫున గత 10 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేపట్టి సభ్యులందరి సహకారంతో కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఈ సంవత్సరము ఇక్కడ మా ఇంటి దగ్గర మా వీధిలో ఉన్న సభ్యులందరితోటి కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని తలచి 1,00,000 దీపాలు ఈరోజు వెలిగించడం జరిగిందండి. అయోధ్య రామాలయ నిర్మాణము, రామమందిర నిర్మాణం గురించి కోర్టు తీర్పు ఉత్తర్వులు అందిన తక్షణమే మేము కూడా అయోధ్య రాముడికి ఎన్నో సేవలు చేసి ఒత్తులు వెలిగించి అన్నీ చేశారు. అలా చేయాలని మనస్ఫూర్తిగా ఇప్పుడు ఇక్కడ వెలిగించామయ్యా. చాలా బాగా చేసుకున్నాం. అదంతా కూడా ఈవిడదే సహకారం అంతా. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన సందర్భంగా 1,00,000 ఒత్తులు ఇక్కడ ఇంటి దగ్గర వెలిగించాలని కోరికతో మనస్ఫూర్తిగా వెలిగించాం.
చాలా ఆనందంగా ఉంది. అది కోటి దీపాల్లో అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ పెట్టినందుకు ప్రోగ్రాం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. జై శ్రీరామ్. మోడీ గారు ఉన్న హయాంలో ఈ సంవత్సరం మనకి కోర్టులో కేసు గెలిచి అయోధ్య టెంపుల్ అనేది స్టార్ట్ చేయడం మనందరి అదృష్టంగా భావించాలి. అది మనం ఉన్నప్పుడు అది జరగడం అనేది అంటే తరతరాలుగా నిలిచిపోయే గుడిలో మనం ఉన్నప్పుడు మన కళ్ళెదురుగా ప్రాణప్రతిష్ఠ జరగడం అనేది అది చాలా ఆనందకరమైన విషయం. అండ్ ఇలాంటి విషయంలో మేమందరం పాల్గొలుచుకోవాలి అని సందులో వాళ్ళందరం కలిసి ఏకదాటిగా ఇలా చేయడం అనేది చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాగే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటూ మోడీ గారు కూడా ఇలాంటి విషయాలు ఇంకా చాలా చాలా చేయాలని కోరుకుంటున్నాను. వైసీపీ అంత చెత్త ప్రభుత్వం మరేదీ లేదని జనసేన నేత పోతిన మహేష్ ఆరోపించారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 55వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోమి గోవింద్ ఆధ్వర్యంలో డివిజన్లోని కంసాలిపేట ప్రాంతంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పోతిన మహేష్ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని, రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 55వ డివిజన్ అధ్యక్షులు సోము గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కంసాలపేటలో పర్యటన చేస్తున్నాం. పర్యటనలో స్థానిక ప్రజల బాధలు కానీ సమస్యలు కానీ అనేకం ఉన్నాయి. అసలు కంసాలపేటని పట్టించుకునేటువంటి నాదులు ఎవరు కూడా లేరు. అదేవిధంగా అధికారులు కూడా ఈ ప్రాంతానికి రావట్లా, సమస్యలు పరిష్కరించట్లేదని కూడా స్థానిక ప్రజలు వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా పోస్టాఫీస్ సందులో పంపుల్లో నీళ్లు రావట్లేదని, అదేవిధంగా కంసాలపేట ఎర్రకట్ట డౌన్లో ఉండేటువంటి వీధుల్లో మంచినీటి పంపులు సరిగ్గా లేవని, దోమల బెడద తీవ్రంగా ఉందని, కాలువలు సరిగ్గా పారట్లేదని, అవుట్ఫాల్ డ్రైన్ నీళ్లు అసలు పారకపోవడం వలన ప్రజలకి దోమల బెడద విపరీతం ఎక్కువైంది. అదేవిధంగా విష జ్వరాలు వస్తున్నాయని కూడా ప్రజలు పెద్ద ఎత్తున వాపోతూ ఉన్నారు. మరికొంతమందికి చనిపోయినటువంటి వాళ్ళకి ప్రమాద బీమా కూడా రావట్లా. గత ప్రభుత్వంలో మాకు బీమా ఉండేది, 2 లక్షలు 3 లక్షలు డబ్బులు వచ్చాయి. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఆ బీమా పథకాన్ని కూడా ఎత్తేయడం వల్ల మా కనీస ఆర్థిక మద్దతు కూడా జగన్ గారి దగ్గర నుంచి లభించట్లా. ఈ వైసీపీ ప్రభుత్వం అంత చెత్త ప్రభుత్వం మరేది లేదని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. మరికొంతమంది అయితే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి ఉన్నాయి. అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావుకు బెయిల్ మంజూరయ్యింది. ఆయనపై 120(b), 143, 153, 290, 509 రెడ్ విత్ 149 ఐపీసీ 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి మైలవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరిగి సోమవారం రాత్రి విజయవాడలోని 3వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. బాబురావుకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే అహంకారంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. విజయవాడకు వస్తున్నటువంటి వాళ్ళు వేల మందిని కర్కశంగా ప్రభుత్వం అంచివేసింది. వాళ్ళకి అండగా నిలబడినటువంటి నాయకుల్ని, ప్రజా సంఘాల వాళ్ళని, పక్షాల వాళ్ళని అరెస్టు చేశారు. ఇది చాలా దుర్మార్గం. అంతేకాదు ఈ రోజున నాయకులు కూడా అరెస్టు చేసి కనీసం ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో కూడా వేయకుండా తిప్పటం, అలాగే సమాచారం ఇవ్వటం, నిరంకుశత్వంగా వ్యవహరించిన ప్రభుత్వాలు ఇప్పటికైనా అంగన్వాడీలు అరెస్టు చేసిన వారందరూ వేతనాలు పెంచాలి. ఈ నిర్బంధాన్ని ప్రజాస్వామ్యాలు ఖండించాలి. ఇంతటిది రాగదు. అంగన్వాడీల ఆందోళనని రాబోయే కాలంలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే కార్మికులు సార్వత్రిక సమ్మె, రాష్ట్ర బంద్ జరిగినా సరే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ నిరంకుశత్వానికి, నిర్బంధానికి, మహిళల మీద పాశవికమైనటువంటి దాడికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. దీనికి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం తగిన గుణపాఠం మూల్యం చెల్లించుకోక తప్పదు.
నేటి నుండి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల జిల్లాల పర్యటన మొదలు కానుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిల కార్యక్షేత్రంలోకి దిగారు. నేటి నుండి ఈ నెల 31 వరకు 9 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. పార్టీ పరిస్థితిపై ఇచ్చాపురంలో నేతలతో సమీక్షిస్తారు. ఆ తర్వాత పార్వతీపురం చేరుకుని మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు మన్యం జిల్లాకు సంబంధించి సమీక్షిస్తారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా బెనిఫిట్ మెడికల్ బజార్ను ప్రారంభించినట్లు అధినేత తాతా వెంకట సుబ్రహ్మణ్యం వెల్లడించారు. వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నాడు కొనుగోలు చేసిన అందరికీ 459 రూపాయల ప్రోటీన్ పౌడర్ అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు బెనిఫిట్ మెడికల్ బజార్ అధినేత తాతా వెంకట సుబ్రహ్మణ్యం 1 టౌన్ సితారా సెంటర్లో గల బెనిఫిట్ మెడికల్ బజార్ నందు విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్ని రకాల మందులపై 25% నుండి 80% వరకు తగ్గింపు ధరలతో నగర ప్రజలందరికీ మందులు ఇస్తున్నట్లు తెలిపారు. సితారా సెంటర్లో గల తమ బెనిఫిట్ మెడికల్ బజార్లో హోమ్ డెలివరీ మరియు కొరియర్ సౌకర్యం కలదన్నారు. అలాగే అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ల కన్సల్టేషన్ 10 రూపాయలు మాత్రమే అని చెప్పారు. గత సంవత్సర కాలంగా ప్రజలకు అతి తక్కువ ధరలకే మందులను సేల్ చేస్తున్నాము. సో రేపటితోటి సంవత్సరం పూర్తి అవుతున్న శుభ సందర్భంగా ఈ తక్కువ ధరలతో పాటు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కళ్ళకి 459 రూపాయల విలువ గల ప్రోటీన్ స్మార్ట్ పౌడర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది ప్రజలకందరికీ చేరువయ్యి ప్రజలకు తెలియపరిస్తే ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నానండి. అలాగే హోమ్ డెలివరీ మరియు ఎవరైనా ఇంటి దగ్గర పెద్దవాళ్ళు రాలేని పక్షంలో ఉన్న వాళ్ళ గుడక కొరియర్ సర్వీస్ గుడక సర్వీస్ చేయడం జరుగుతాం. హజరత్ సయ్యద్ షాబుకారి బాబా 167వ ఉరుసు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొండపల్లి బి కాలనీలోని హజరత్ సయ్యద్ షాబుకారి బాబా వారి ఉరుసు మహోత్సవాలు నిన్న రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్గా ప్రాంగణం పరిసరాలను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాబావారి ఆశీస్సులు స్వీకరించారు. ఈ వేడుకల్లో టీడీపీ నేతలు దేవినేని ఉమా, కేసినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా వారికి సాదర స్వాగతం పలికారు. కొండపల్లి పట్టణం ఇవాళ ఈ మున్సిపాలిటీ పరిధిలో ఇన్ని లక్షల మంది జనం ఈ 2 రోజుల ప్రజలందరూ కూడా మత సామరస్యానికి చిహ్నంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని వర్గాల ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి బాబా గారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలని, రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రాంతానికి మంచి జరగాలని, ఊరికి మంచి జరగాలని అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. చూడండి, ఇక్కడ సత్యనారాయణ గారు కానీ అలా మన కృష్ణని చిన్ని గారు కూడా బాబా గారి ఆశీస్సుల కోసం గత సంవత్సరం వచ్చారు, ఈ సంవత్సరం వచ్చారు. అజ్మీర్ నుంచి కూడా పీఠాధిపతులు మరి వారు వచ్చి ఇక్కడ మనందరికీ ఆశీస్సులు ఇవ్వటం, ఈ ప్రాంతంలో తెలుపుకుంటే అది ఈ కొండపల్లి ప్రాంతంలో ఉండటం మా అందరికీ ఆనందకరమైన విషయం. తప్పకుండా అందరి ఆశీస్సులు, మంచి పాలకులను ఎన్నుకోవాలి. బాబా గారి ఆశీస్సుల వల్ల మంచి పాలకులను ఎన్నుకోవాలి. అటువంటి మంచి పాలకులు ఉమా గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంకి బాగుపడుతుంది. అటువంటి వారిని ఎన్నుకుని రాష్ట్ర భవిష్యత్తును బాగుండాలని, మా బాబా గారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా బాబా గారి ఆశీస్సులు ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. అనేది ఏ కోరికతో వస్తారో ఆ కోరిక సమాధానం దొరికింది. కాబట్టి బాబా గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అన్ని విధాలుగా విజయాలు సాధించి బాబా గారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. గన్నవరంలో టీడీపీకి చెందిన రంగబాబుపై వైసీపీ నాయకులు చేసిన దాడిని టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ ఖండించారు. హైదరాబాద్ నుండి నేరుగా పిన్నమనేని హాస్పిటల్ కు చేరుకున్న యార్లగడ్డ గన్నవరంలో టీడీపీ నాయకులపై చేసిన దాడిని ఖండించారు. నేనున్నా మీకేం కాదు అంటూ ధైర్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా టీడీపీ అండగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ తోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ వ్యవస్థాపకులు జాన్ బెన్నీ లింగం వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డానికి కాంగ్రెస్ పార్టీ కారణమని రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న దళితులు, క్రైస్తవుల మధ్య షర్మిల చిచ్చు పెట్టడం మానుకోవాలన్నారు. మణిపూర్లో మారణ హోమం జరుగుతుంటే మత ప్రబోధకుడు అనిల్ కుమార్ ఏం చేశారని ప్రశ్నించారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నత్తా యోనారాజు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. మెరుసుపల్లి శర్మిల శాస్త్రి గారు అంటే మీ అందరికి ఇప్పటికీ అర్థమైపోయి ఉంది. ఈ రోజున ఆమె మాట్లాడిన మాటలు, ఆ మాట్లాడిన వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులుగా, అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా జాన్ బెన్నీ లింగం ఆమె తన భర్త అనిల్ కుమార్ ఇద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని క్రైస్తవులు మోసం చేసి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి తెలంగాణ రాష్ట్రం పారిపోయారు. ఏదో నేను పార్టీ పెట్టానని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అక్కడ కొంతమంది క్రైస్తవులను, దళితులను వెనకాల వేసుకుని తిరిగి వారందరూ కూడా మళ్ళా అది వాస్తవం. మొన్న ఈ మధ్య జరిగిన 19వ తారీఖు జరిగిన మహాశిల్పం ఆవిర్భావ దినోత్సవం మీ అందరూ చూస్తూ వచ్చారు. పెద్ద ఎత్తున క్రైస్తవులు కానీ, దళితులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారనడానికి నిదర్శనం అది. దాన్ని ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అమ్మా, నేను ఒకటి అడుగుతున్నా, షర్మిల శాస్త్రి గారు, నీ భర్త మతబోధకుడు, ప్రపంచ సువార్థికుడు అని చెప్పుకున్న నీ భర్త మణిపూర్ రాష్ట్రంలో మారణ హోమం జరుగుతూ ఉంటుంటే నీ భర్త ఏం చేశాడని ఒక విషయం తెలుసుకోవాలి. నువ్వు నీ భర్త నోరు మెదపకుండా, నోరు మూసుకున్న పరిస్థితులు కనబట్టలేదా? ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పింగళి వెంకయ్య మందిరంలో స్పందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అధ్యక్షతన జరిగిన స్పందన కార్యక్రమం ప్రజలు, లబ్దిదారులు వారి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 వారాల నుంచి స్పందన కార్యక్రమం నిర్వహించుకోవడం వల్ల అతి తక్కువ మంది లబ్దిదారులు స్పందనకు వచ్చి వినతి పత్రాలు అందించడం జరిగిందన్నారు. పింఛన్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని లబ్దిదారులు వినతి పత్రాలు అందించినట్లు చెప్పారు. రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి అండి మాది. ఇప్పుడు గత 20 సంవత్సరాలు 2020 నుంచి ఇప్పటి వరకు యథేచ్ఛగా తిరుగుతున్నాయండి బళ్ళు. పోలవరం కట్ట తవ్వుకున్నారు, కొండలు తవ్వుకున్నారు, గట్లు తవ్వుకున్నారు, అంతీ తవ్వుకున్నారండి. ఇప్పుడు బీఫామ్ పట్టాలు కూడా తవ్వుతున్నారండి. మరి కొంతమందికి డబ్బు అవసరమై అమ్ముకున్నారు. దాని పక్కనే ఉండ కొంతమంది చేలకి ఆనిచ్చి వాళ్ళవి కూడా తవ్వేస్తున్నారు. వాళ్ళవి కూడా తవ్వేస్తుంటే ఏంటి ఈ అరాచకం? కనీసం పక్క చేనోడి కన్నా చెప్పాలి కదా. చెప్పకుండా వాళ్ళు వెళ్ళి చెప్పిన అదే కంటిన్యూషన్ చేస్తున్నారు. కొత్తూరు తాడేపల్లి, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం. నా పేరు వేములకొండ నాగరాజు. మాది కొత్తూరు తాడేపల్లిలో యామవరం ఏరియాలో 5 ఎకరాల చిల్లర ఉందండి మా తాతల నాడు ఆస్తి. దాంట్లో పోలవరంలో పోంగా మిగిలింది ఎకరం 1 సెంటు మిగిలిందండి. ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు, మొత్తం డాక్యుమెంట్ అన్నీ ఉండయండి నా పేరు మీద, టైటిల్తో సహా. ఇది గత 10 రోజుల కింద జరిగిన పనండి. ఇది అక్రమంగా మైనింగ్ చేసేవాళ్ళు మా పక్క పొలాల్లో తవ్వుతూ ఉండగా మా పొలానికి ఉన్న ఫినిషింగ్ ఎరక్కొట్టేసి, ఫినిషింగ్ పోల్స్ 15 పోల్స్ ఎరక్కొట్టి, నీళ్ళ ఇంజిన్ పగలగొట్టి మా అంచు మొత్తం ధ్వంసం చేశారండి. దాని మీద వెంటనే 2 టౌన్ పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. ఈ 10వ తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చానండి. ఈ రోజు 1920 సంవత్సరంలో ఇదే భూములు అసైన్మెంట్ అనే అధికారంతో ఎంఆర్ఓ వనసాక్షి గారు మా భూములు తీసుకుంటానని చెప్పి
ఫ్రీగా తీసుకుంటానని చెప్పి ఒకసారి దాడి చేసింది. ఆ దాడి చేసిన విషయం ఇదే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము మర ఆలకించి చెప్తే ఆయన 45 లక్షల రూపాయల చొప్పున మేము పరిహారం ఇస్తాము తీసుకోమని అన్నారు. తీసుకోమనంటే ఇదే మా ఎమ్మెల్యే గారు వసంత కృష్ణప్రసాద్ గారు కమిషన్ ఇవ్వలేదు అనే ఎకరానికి 1 లక్ష రూపాయల కమిషన్ అడిగాడు. ఆ కమిషన్ ఇవ్వలేదు అనే నెపంతో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ముత్యాలంపాడులో పనికిరాని లోతైన పొలాలకి ఇదే 45 లక్షలకు బుడమేరులో కొని మా మట్టిని మైనింగ్ చేసి ఎమ్మెల్యే అనుచరులు అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్టతో భారత్ ప్రజల 500 ఏళ్ల కళ సాకారమైందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టతో యావత్ భారతదేశం పులకించిపోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీరాముణ్ణి విశేష పూజలతో భక్తులు స్మరించారు. విజయవాడ నగరంలోని నిమ్మతోట సెంటర్ నందు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మందికి ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ సేవా యూత్ కమిటీ సభ్యులు పాతినవలస ఈశ్వర్ నాని, రాచమల్ల రాము మాట్లాడుతూ హిందువుల యొక్క 500 సంవత్సరాల నాటి కళ నేడు నెరవేరిందన్నారు. ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. శ్రీరామ్ హిందువుల 500 సంవత్సరాల నాటి కలగానే ఉండిపోద్దేమోనని మా తాత తండ్రులు అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజున నరేంద్ర మోడీ గారి రూపంలో ఈ రోజున అయోధ్య రామ మందిర నిర్మాణం ఈరోజు మధ్యాహ్నం 12:29 జరిగింది. ఎందుకంటే అయోధ్య రామ మందిర ట్రస్ట్ వారు కూడా చాలా గొప్పగా ఆలోచించారు. ఏదైతే ఈ నిర్మాణానికి సంబంధించింది డబ్బులు అవుతాయో 2000 కోట్లు కావాలని వాళ్ళు టాటానో బిర్లానో పిలిచి 2000 కోట్లు అవుతాయి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా నిర్మాణాన్ని చేసేసేవాళ్ళు, టాటా వాళ్ళు కానీ బిర్లా వాళ్ళు కానీ. కానీ ఆ గుడి పేరు ఏమొచ్చేదంటే టాటా కానీ బిర్లా టెంపుల్ అనేవాళ్ళు, అయోధ్య టెంపుల్ అని ఎట్టి పరిస్థితులు అనేవాళ్ళు కాదు. కానీ అయోధ్య ట్రస్ట్ వాళ్ళు, అయోధ్య తీర్థ ట్రస్ట్ వారు ఏదైతే ఆలోచించి ప్రతి హిందూ ఇంటి దగ్గర నుంచి 10 రూపాయల నుంచి దేశం మొత్తం కలిగిరా నిమ్మతోట సెంటర్, మొగల్రాజపురం, విజయవాడ. నా పేరు ఈశ్వర్ నాని. ప్రతి హిందూ పండక్కి మేము హిందూ అని గౌరవిస్తున్నాం. హిందువుగా జీవించి హిందువుగా గర్వించు, హిందువుగా పుట్టి హిందువుగా మరణించాలనేది ప్రతి ఒక్క హిందూ కోరికగా నెరవేరాలని నా కోరిక. అలాగే ఈరోజు అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ఠ చేసినందుకు గాను మా వంతు సహకారంగా మా ఫ్రెండ్లీ సేవా యూత్ వారి ఆధ్వర్యంలో పులిహార, కేసరి, పానకం ప్రసాద వితరణ. శ్రీరామ్ మన హిందువులందరి ఎన్నో ఏళ్ల నాటి కళ, 500 ఏళ్ల నాటి కళ నరేంద్ర మోడీ గారి పుణ్యం వల్ల వాళ్ళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. దానికి సపోర్ట్గా మా వంతుగా విజయవాడలో మొగల్రాజపురం నిమ్మతోట సెంటర్లో మేము విగ్రహాన్ని పెట్టి పూజ చేయడం జరిగింది. ప్రసాదం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మా ఫ్రెండ్లీ సేవ తరఫున మా ఫ్రెండ్స్ అందరూ సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుడికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే మేమంతా ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మా గోవింద్ గారు కూడా మాకు వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సమ్మె విరమించిన అంగన్వాడీ సంఘాలతో భేటీ అయిన మంత్రుల బృందం. చర్చలు సఫలమవడంతో యథావిధిగా విధుల్లోకి అంగన్వాడీలు. 34వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ. అఖిలపక్ష పార్టీల నేతలతో సమావేశమైన సీఈఓ ముఖేష్ కుమార్. ఎన్నికలు జరిగేంత వరకు ఓటరు నమోదు, తొలగింపు కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని ప్రకటన. 55వ డివిజన్లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పోతిన మహేష్. ప్రజా సమస్యల పరిష్కారంలో పాలక పక్షం విఫలమయ్యిందని ధ్వజం. ఎస్బీబీ న్యూస్ సమాప్తం. నమస్కారం.